టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, పత్తూరు శాసనసభ్యుడు ఎల్లూరి సాంబశివరావు మరియు ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, కార్పొరేటర్ చైర్మన్లు కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. మర్లపాడు గ్రామంలోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు భారీ ర్యాలీతోటి ఘన స్వాగతం పలికిన మర్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం సభ నిర్వహించారు.
చాటి ఈ జెండా నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై విరిసి ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ
తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు నూపిరిలో రెపరెపలాడే ఈ జెండా. విసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. పేదరికం చీకటిని అరిమి వెలుగే ఈ జెండా. వెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో నీటుగా నడిపించిన జెండా. విద్యార్థులకు అవకాశాలను కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరు ప్రాణం పోసే ఈ జెండా. ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా. చంద్రబాబును ముందుకు నడిపే తెలుగుదేశం ఈ జెండా. తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. పల్లెల్లో ఇంటినా నిలబెడదాం పదరన్న. ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. సాగిరాల తెలుగోడ సాగిరా. తెలుగుదేశ యువ శక్తి కదలిరా. సాగిరాల తెలుగోడ సాగిరా. తెలుగుదేశ యువ శక్తి కదలిరా. వీధివేల కుంకుమలు గంగా తరంగమై గంగలినది తెలుగు జెండా చేతబూని సాగిరా. సాగిరాల తెలుగోడ సాగిరా. తెలుగుదేశ యువ శక్తి కదలిరా. తెలుగు జాతి గౌరవం ప్రతిష్ట పరువు నిలపరా. సాగిరాల తెలుగోడ సాగిరా. తెలుగుదేశ యువ శక్తి కదలిరా. మన మర్లపాడు యువత ఇప్పుడు వాళ్ళకు ఓటు సప్లై చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అద్భుతమైన కార్యక్రమం మర్లపాడు గ్రామంలో జరుగుతా ఉంది. కృష్ణవేణి పొంగిన గోదావరి. తుంగభద్ర కొయ్యలతో సంగమించే తెలుగు భూమి. నదులున్నా గనులున్నా నవధాన్యపు రాసులున్నా. తరతరాల పేదరికం తొలగిపోవకున్నది. సాగిరాల తెలుగోడ సాగిరా. తెలుగుదేశ యువ శక్తి కదలిరా. ఎన్నాళ్ళీ యమకూపం ఎన్నాళ్ళీ పరితాపం. అన్నాతుల క్రందన కంతమే లేదురా. ముప్పదేళ్ల పరిపాలన ముఠా తగవులాటకే
కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మగవాళ్ళందరూ కూడా కొంచెం కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న, అందరూ కూడా ఇప్పుడు ప్రారంభమవుతుంది. ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు, అలాగే ఈరోజు కొన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా చేసిన పెద్దాయన రామచంద్ర ఆంజనేయ గారు, అలాగే రాయలసీమలో అనంతపురంలో వెనుకొండ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల మీద ఆ రోజుల్లో అనేక దాడులు జరిగితే ఎదుర్కొని వాళ్ళకి అండగా ఒక గొప్ప ఆవిష్కరణకు మన రావుగోపాల్ గ్రామానికి విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు మంగళపూడి అనిత గారికి, ఈరోజు రాజకీయాల్లో మాకు కూడా ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుర్తుపట్టి రవికుమార్ గారికి, మరో స్వామి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు ఈ నియోజకవర్గ ఈ ప్రాంత మంచిగా, అలాగే వెనకబడిన ప్రకాశానికి గొప్ప కుటుంబంగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధిలోనూ అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల క్రమశిక్షణ కలిగి ఎంతో ముందు చూపుతుంది ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసి అలాంటి వారికి మంచి సలహాలు ఇస్తున్న సోదరుడు మన పచ్చడి శాసనసభ్యుడు మరో ముఖ్య అతిథి పప్పుల్లో చేతుల గుండెల్లో నిద్రపోయే డీజేగా ముందుగా పిలుచుకునే ఎన్నికల్లో 85,000 ఓట్లతో ఓడిపోయిన చెక్కు చెల్లని ఆత్మవిశ్వాసంతో మళ్ళీ గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ జెండాను పక్కన అశోక్ రెడ్డి గారికి, అనేక సత్య సంబంధాలు ఉండి మన పక్కన కందుకూరు నియోజకవర్గం అంటే కొండేపి ఉంటాం. ఆ నియోజకవర్గానికి కూడా మంచి శాసనసభ్యుడిగా పేరు తెచ్చుకుంటున్న మన సోదరుడు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ టూరిజం చైర్మన్ నోక్షాని ఎప్పుడు చేయాలంటే నిప్పులా ఉండే ఈరోజు చాలా సంతోషం. అందరూ బీసీ ఉన్నారు. మన రామచంద్ర కుటుంబం పైన ప్రేమతోటి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అనిత గారికి మహిళలకి 33% ఆస్తి వాటాలు కల్పించిన ఒక గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక గొప్ప ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మందికి అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి మన నీతికి నిజాయితీకి విలువలతో కూడా రాజకీయం చేసిన వ్యక్తి మన పెద్ద ఆయన రామచంద్ర ఆంజనేయులు గారు. నాకంటే మీకే బాగా తెలుసు. అనేక
కాపాడి ఈ రోజు ఒక ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. అనేక సామూహిక వివాహం చేసి ఒక గొప్ప అభివృద్ధి కూడా ప్రాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పరిటాల రవి గారిని కూడా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మొక్కలు ఏ ప్రాంతాలకు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ రాజీ లేకుండా చేసి ఏది ఏమైనా 6 పథకాలు సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ హోంమంత్రి గారికి గుండేపు నియోజకవర్గం తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. మా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు అన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మీరు దయచేసి ఒక 2 స్టేషన్లను బాగు చేస్తే మేము చిన్న వినపంలో ప్రభుత్వంలో కమ్మటూరు మండలం పాలెం విలేజ్ లో ఒక దళిత మహిళని కిరాతకంగా చంపబడ్డారు. ఆ రోజు ఆ కుటుంబానికి పరామర్శగా మీరు కూడా వచ్చారు. మన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి మనం అండగా ఉంటాం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చాం. ఒక్కసారి మీరు కూడా ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడి వాళ్ళకి ఈ యొక్క ఏదైతే మనం ఆ రోజు ప్రామిస్ చేశామో అది నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతా ఉన్నారు. ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చాలా దారుణమైన పొజిషన్ లో ఉంది. మీరు కొంచెం మనసు పెట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే టూరిజం మినిస్టర్ టూరిజం తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఒక మంచి శాసనసభ్యుడు ప్రతి సొంత ప్రతి వ్యక్తి మీ మంత్రివర్గ స్వామి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే అభివృద్ధిలో కూడా రాజీ లేకుండా పోరాడుతూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గ భవిష్యత్తులో మంచి అభివృద్ధి ఏదైతే ఎన్నికల్లో చెప్పామో అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఒక్క పిలుపుతోటి చేసిన అతిథులందరికీ దామచర్ల కుటుంబం తరఫున కొండేపి నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో గౌరవ నారా లోకేష్ గారు మంత్రివర్యులుగా ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ మంచి ప్రభుత్వం అండగా ఉంటుందని మనందరినీ కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించడమే కాదు, మీ అందరిలోని కూడా నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా నన్ను ఆహ్వానించి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక మంచి హృదయంతో మీ అందరూ కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించి ముగ్గురు మహానుభావుల విగ్రహాలు పాల్గొనే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మర్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పదాభివందనం చేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మారిటైమ్ బోర్డు చైర్మన్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు రామచంద్ర కుటుంబ సభ్యులు సత్య గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరి అభిమాన నాయకుడు 3 టర్ములుగా మీ భుజాలు వేసుకొని అసెంబ్లీకి పంపిస్తూ ఈ గ్రామంలోనే కాదు ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ కూడా తోడ్పాటు అందించి 3 సార్లు కూడా అసెంబ్లీకి పంపించి మీ అందరి ఆదరాభిమానాలు చూరుకున్న మీ అందరి అభిమాన నాయకుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సోదరులు మన ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే చాలా మంది లాస్ట్ మనకి అపోజిషన్ లో ఉండేటప్పుడు సుమారుగా 12 నియోజకవర్గాల్లోని కూడా దగ్గర 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించడమే కాదు, లాస్ట్ 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో అసెంబ్లీలో మన వంతు వాటగా వాళ్ళందరూ కూడా ఎన్నో అవమానాలు పడి కూడా వాళ్ళందరూ పోరాటం చేసిన పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. అందులోనే ముఖ్యులు మన విద్యుత్ శాఖ మంత్రి గొడ్డపాటి రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కార్యక్రమానికి ఎంత దామచర్ల కుటుంబ సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు సోదరు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పరుచూరు ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారికి,
అదేవిధంగా ఎమ్మెల్యేల శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు నుక్సన్ బాలాజీ గారికి, మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, మన లక్ష్మి గారికి, కొండయ్య గారికి, అదేవిధంగా ఎలక్షన్ బాబు గారికి, మరి ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు మన మాగంటి వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ చెప్పాలి. ఈ రోజు మల్లపాడు గ్రామంలో మా అందరి గురించి ఎంత అభిమానంగా ఉన్నా మీ అందరికి, మరి ముఖ్యంగా మహిళా సోదరిమణులు చక్కగా ఈ గ్రామంలో కూడా ఆశీర్వాదాలకు వచ్చిన మహిళా సోదరిమణులకి, అదేవిధంగా ఇందాక నుంచి నోరు ఎండిపోతున్నా మహానుభావులు చూస్తున్నాం. ఈ రోజు నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. నందమూరి తారక రామారావు గారి పేరు వింటేనే పసుపు జెండానే కాదు, పసుపు రక్తం కూడా ఉప్పొంగే పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ రోజు ఎక్కడో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కానీ, ఎక్కడో కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలు కానీ, ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు కానీ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పేట తెలుగుదేశం పార్టీ మహిళలకి వాస్తుల సమాన వాటా దగ్గర నుంచి, స్త్రీ స్థాపించి దగ్గర నుంచి ఈ రోజుకి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే లెగసీని ముందుకు తీసుకెళ్లి మహిళలకి స్త్రీ లాంచ్ చేసి సూపర్ 6 లో సుమారుగా 4 స్కీములు కూడా మహిళలకు సంబంధించిన స్కీములు ఏర్పాటు చేసి సంవత్సరంలోనే ఈ రోజు చాలా మట్టుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అందరికీ తెలుసు, మరొక ముఖ్య వ్యక్తి మీ అందరి అభిమాన నాయకుడు మన దామచర్ల ఆంజనేయులు గారు 18వ వర్ధంతి సందర్భంగా ఇంతమంది కార్యక్రమానికి రావడమే కాదు, ఆయన ఆశీస్సులు తీసుకున్న చాలా మంది ఈ రోజు ఉన్నారు. ఒక పక్క వ్యాపార రంగంలోనే కాదు, ఒక పక్క రాజకీయ రంగంలోనే కాదు, నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో ఇచ్చిన పని పర్ఫెక్ట్ గా చేయాలని తప్పనితో మంచిగా యాక్టివిటీ దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా ఎనలేని సేవలు చేసిన మన దామచర్ల ఆంజనేయులు గారికి ఈ సందర్భంగా అందరూ కూడా స్మరించుకోవాలి. ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారు ఆలోచించిన డిసిసి చైర్మన్ గానే కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు కూడా మంత్రిగా ఆ రోజు పనిచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరస్మరణీయుడు, ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించిన ఆంజనేయులు గారి విగ్రహం కూడా మీ అందరి సమక్షంలో ఈ రోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా జనార్దన్ గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే అదే లెగసీని ఈ రోజు మీ అందరి అభిమాన నాయకుడు బాలీరాజనేయ స్వామి గారు కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ కూడా వాళ్ళకి గౌరవం ఇస్తూనే వాళ్ళతో అడుగు సాడల్లో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి 3 టర్ములుగా కూడా విధ్వంస పరిపాలనలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఈ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నారు. ముఖ్యంగా మర్లపాడు గ్రామం గురించి అందరికీ పెద్దలు చెప్పారు. ఇందులో మన హనిబాబు ఉన్నారు, ఎంపీటీసీ కూడా వాసు, వీళ్ళందరూ కూడా చాలా బాగా వేణు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆపరేట్ చేశారు. ఈ రోజు ఇలాగే మీ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, ఈ రోజు అమరావతిని మన రాజధానిగా చేసుకోవడానికి ఆ రోజు అమరావతి రైతులు పడిన కష్టానికి వెంటనే మనందరూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు 164 సీట్లతో ఈ రోజు గెలిపించినట్టు అమరావతి రాజధానిగా మళ్ళీ తిరిగి చేసుకుని పునర్నిర్మాణానికి గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చే పరిస్థితి. ఆ రోజు మీరందరూ కూడా అమరావతి రైతులకు ఇచ్చిన స్వాగతం కానీ, మీరందరూ ఇచ్చిన భరోసా కానీ, అమరావతి రైతులకు మీరు అండగా విషయం కానీ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఇదే రూట్ లోని అమరావతి రైతులు పాదయాత్రకు వస్తే మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి ఈ రోజు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మీ అందరూ కూడా పాల్పంచుకునే మంచి తరుణం కూడా అది. ఈ రోజు అమరావతి రాజధానిగా మనం చేస్తున్నామన్నా, పోలవరం మనం ఈ రోజు నిర్మించుకుంటున్నామన్నా, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన స్కీమ్లు తీసుకొచ్చుకుంటున్నామన్నా, అది ఆ రోజు మనందరూ పడ్డ కష్టం. చాలా మంది అనుకుంటారు ఏదో ఈ విషయం చాలా ఈజీగా వచ్చిందని. ఈజీగా రాలేదు. ఈ చిన్న స్థాయి గ్రామ స్థాయి నాయకుల దగ్గర
నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా బాధితులే. అందరూ కూడా కేసులు ఎదుర్కొన్నాం. అందరూ చాలా మంది జైలు వెళ్ళారు. ఇప్పటికీ కూడా చాలా మందికి కేసు ఉండే పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఈ రోజు నిలదొక్కుని ఈ రోజు ఈ పొజిషన్ వచ్చాం. నేను ఒకటే కోరుతున్నా, అందరూ ఎక్కువసేపు ఈ రోజు ఈ విషయం అన్నది వచ్చే 3 సంవత్సరాలలో లేకపోతే ఈ టైంలో కాదు, మినిమం 20 సంవత్సరాలు ఇదే కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలతో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా బాగుపడదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంస పరిపాలన చూసాం. మళ్ళా అటువంటి పరిపాలన వస్తుంది అని ఆలోచన కూడా కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ దిశగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి మీలో ఒక కుటుంబ సభ్యులుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే సత్య గారు చెప్పారు పోలీస్ స్టేషన్ గురించి. కంపల్సరీగా పోలీస్ స్టేషన్ వ్యవహారంలో మేము సానుకూలంగా మేము ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాము. జై హింద్. కాబట్టి ఈ సభకు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 3 మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు, అలాగే స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు గొప్ప మానవతావాదులు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు. వారి జీవిత కాలంలో చేసిన మంచి పనుల మూలాన ఈరోజు వారు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా వారిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. వారు స్ఫూర్తిదాయకంగా ఈరోజు నవతరానికి, కొత్త తరం రాజకీయానికి నిలిచారంటే వారు ఏ విధంగా ఆ రోజు ప్రజా జీవితం వాళ్ళు గడిపారో అదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్. పెద్దలకు చేసినటువంటి మన యొక్క అభిమానులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వెలుగు నింపితే, మనకి రవి గారు ఆయన వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో ఆనాటికి ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ బరుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగు నింపితే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రముఖగా ఉండి ఆయన చదువు రాకపోయినా సమాజాన్ని చదివి ఈరోజు ముందుకు పోయి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తులు దామచర్ల ఆంజనేయులు గారు. అదే మరొకటిని ఈ రోజు ముందుకు తీసుకొని పోతున్నటువంటి వ్యక్తులు దామచర్ల ఆంజనేయులు గారి మనవళ్ళు, ఒకవైపు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, రెండవ వైపు మా బావమంది ఇక్కడ ఉన్నటువంటి దామచర్ల సత్య గారు. దామచర్ల ఆంజనేయులు గారు 2 కళ్ళైతే వీరు వారసత్వంగా ఉన్నటువంటి మనవళ్ళైతే ఆత్మీయ బంధువులాగా ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు మన యొక్క డోలా శ్రీ స్వామి గారు. ఈ ముగ్గురి కలయిక ద్వారా ఈ ప్రాంతంలో సర్వతోముఖాభివృద్ధి తోడ్పడుతున్న దీన్ని అభినందిస్తూ మరి ఒక్కసారి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల యొక్క విగ్రహ ఆవిష్కరణకు మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను దామచర్ల సత్య గారికి, శ్రీ హరీష్ గారు, శ్రీ రవి గారు, శ్రీ వీరభద్ర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, ఈ పార్లమెంట్ ముగ్గురు గొప్ప వ్యక్తుల్ని ఈ రోజు ప్రతిష్ట చేసేటువంటి పరిస్థితి. పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి గొడ్డిపాటి లక్ష్మి గారికి మండల పార్టీ అందరం తెలుసు. ఒకసారి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు వెనక్కి పంపించారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. సర్వనాశనం చేశాడు. కనుక తప్పకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అన్నమాట. ఇవాళ కానీ మేము 23 మంది గెలిచి 4 మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 15 మంది అనుకున్నాం. బాబు గారు రావట్లప్పటికి జరిగిన అవమానానికి మేము 15-16 మంది అసలు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు 150 మంది ఉన్నా సరే ఒక్కరోజు కూడా తీసుకెళ్ళకుండా మేము వెళ్ళి పోరాటం చేశాం.
మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీ అందరూ సహాయ సహకారాలు తీసుకొని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళు 11 మంది గెలిచారు, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వని కోరుకుంటాము. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, మేం కాదు. కనుక వాళ్ళకి ధైర్యం లేదు, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే పిరిగిపందలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఎన్ని పార్టీలు ఎంతమంది వచ్చినా సరే తెలుగుదేశం పార్టీని చెక్కు చెదరకుండా వాళ్ళు నిలబడిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం. రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఇవాళ కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనం అనుకున్న కార్యక్రమాలు అన్ని కూడా పోలవరం కట్టాలి, రాజధాని నిర్మించుకోవాలి, గ్రామాల్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయాలి, అన్ని చేయాలి. మనం ఇచ్చిన హామీలు కూడా అన్ని నెరవేర్చాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వర్షం వస్తుంది, పొద్దున్న ఎండలో తిరిగాము. కరెక్ట్ గా మంచి వాళ్ళు మంచి చేశారు కాబట్టి సమాజానికి వాళ్ళ విగ్రహావిష్కరణ వచ్చినప్పటికీ వర్షం కూడా వచ్చింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.